ఇంటిలోనికి వెళ్ళినప్పుడు దీవించబడతావంటే ఆ బయట చెత్త తేకుండా వస్తే, ఆ తలంపులు తేకుండా వస్తే, ఆ సొమ్ము తేకుండా వస్తే, అతడేమో షీనారు వస్త్రం తెచ్చాడు, బంగారపు కమ్మి తెచ్చాడు, నువ్వు ఒక అందమైన రూపాన్ని తెచ్చుకుంటున్నావు. ఎవరినో చూస్తావు, పురుషుడో స్త్రీయో ఎవడో, ఆ తలంపుల్లో ఉండిపోయి అదే ఆలోచన ఇంటికి వచ్చి కూర్చున్న పడుకున్న వ్యక్తులు గుర్తుకొచ్చి తమ జీవితాన్ని అపవిత్రం చేసుకునే భ్రష్టులు ఎందరో ఉన్నారని వాక్యం చెబుతుంది. మంచము మీద పరుండి పాపపు తలంపుల చేత తమను అపవిత్రపరుచుకుంటున్నారని వాక్యం తెలియజేస్తుంది. చెడ్డ చెడ్డ తలంపులు ఎందుకు వస్తున్నాయి? చెడ్డ దృశ్యాలు చూసేసావు, నీకు సంబంధం లేని దాన్ని చూస్తున్నావు, నీది కాని దాన్ని ఆశ పెంచుకుంటున్నావు. చూడకూడదు, చూసినా దాన్ని ఎక్కడ దాకా తేకూడదు, తెచ్చినా కనీసం ఆ గుమ్మం అవతలే పారేసి లోపలికి రావాలి, కానీ ఆ దరిద్రంతో ఇంట్లోకి వెళ్ళొద్దు. అతడు యెహోవా సైన్యములో సేనాధిపతి నాకనైనా చావు తప్పదు. తీసుకురావద్దు దరిద్రాన్ని, అది నీ గుడారంలోకి రా తగదు. ఏమిటా గుడారం? శరీరమే. చూపుల్లోకి వచ్చిందా, తలంపుల్లోకి వచ్చిందా, ఇక్కడ దాకా రానివద్దు. దాన్ని తెంచేయి. నువ్వు లోనికి వచ్చినప్పుడు దీవించబడాలి. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. కనుక ఇంటికి ఎలా రావాలి? మొదట లోనికి వచ్చినప్పుడు దీవించబడతావని, తర్వాత బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావన్నాడు. కనుక ఆ బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావనే దేవుని సాయంత్రం మాట్లాడుకుంటాం మనం. లోనికి ఎలా రావాలి? నీ ఇంటికి ఎలా రావాలి? దేవుని సన్నిధికి ఎట్లా రావాలి? నీ పనులకు వెళ్ళి, డ్యూటీలకు వెళ్ళి, చదువులకు వెళ్ళి, కాలేజీలకు వెళ్ళి, ఆయా వ్యవహారాలు జరపడానికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఎలా రావాలి? ఒక దీవెనగా నీ ఇంట్లోకి రావాలి. నువ్వు చెడు తలంపులతో వస్తున్నావా? అపవిత్రమైన వాటితో వస్తున్నావా? అపవాది పెట్టేసినటువంటి తలంపులతో వస్తున్నావా? శపితమైన తెచ్చుకొని వస్తున్నావా? ఇంకేం దీవెన ఉంటుంది? ఏమి తేకుండా వెళ్ళినంత కుదురుగా లోపలికి వస్తేనే దీవెన. డ్యూటీకి వెళ్ళావు, లోకంలోకి వెళ్ళావు, పనికి వెళ్ళావు, కొన్ని వందల రకాల కనబడతారు, మాట్లాడతారు. లోకల్ ఉన్నప్పుడు అందరూ కనబడతారు, అందరూ మాట్లాడతాం, అందరిని చూస్తాం, అందరితో మాట్లాడతాం. ఏదైనా ఇంటి దాకా వచ్చింది అయిపోయినట్టు. అంటే బయట ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పాను నేను. నీ ప్రేమేమీ లేకుండానే, నీకు నీ ఇంట్రెస్ట్ లేకుండానే ఒక దృశ్యం కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక మాట కానీ నీ చెవిలో పడితే అది నిన్ను బలహీనపరిచి నీ కూడా వచ్చే పరిస్థితి ఉండకూడదు. చూడకూడదు, తేకూడదు. ఒకవేళ తెచ్చిన పొరపాటున దాచకుండా దాన్ని బయటే పారేసి, చెప్పులు విడిచినంత కుదురుగా, కాళ్ళు కడుక్కున్నంత క్లీన్గా ఆ తలంపుల నుంచి బయటపడి ఇంట్లోకి రావాలి. అది నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు నీకు గుర్తు వస్తుందంటే నువ్వు పడిపోతున్నట్లు లెక్కే. అసలు గుర్తు రాకూడదు నీకు ఆ దృశ్యం. ఈ కృప దేవుడు మనకిచ్చును కాక. బాగా ఆశపడాలి, ఈ కృప నాకు కావాలి, ఈ కృప నాకు కావాలి. పొద్దున్న బయటికి వెళ్తా ఈ ఏడుపు నీకు ఉండాలి. ప్రభువా నేను బయటికి వెళ్తున్నాను. నువ్వు కూడా లోకంలోకి వచ్చావు, నువ్వు కూడా బయటికి వెళ్ళావు, నువ్వు కూడా రక్త మాంసం ఉన్నావు, నువ్వు కూడా శరీరంలో ఉన్నావు, కానీ ఎప్పుడూ శరీర కార్యాలు లేవు. అలాంటి కృప నాకు కావాలి. ఆ ఏడుపుతోనే బయటికి వెళ్ళాలి. ఆ కృతజ్ఞత స్తుతులతో ఇంటికి రాగలగాలి. దేవునికి మహిమ కలుగునగా. ఇంట్లోకి ఎలా రావాలి? నువ్వు వెళ్ళినంత కుదురుగా, తేటగా, క్లీన్గా. ఆ తలంపులు కూడా తేకుండా రావాలి. వాడి ట్రాప్లో పడిపోకుండా రావాలి. వాడితో వాదించే దమ్ముతోనే లోపలికి రావాలి. ఏమాత్రం బలహీన పట్టడానికి వెళ్ళలేదు. రెండు చేతులు పైకి ఎత్తండి ఒకసారి. ప్రభు ఆ బలం మాకు ఇవ్వండి, ఆత్మలో బలం ఇవ్వండి ప్రభు, ఆ కృప మాకు ఇవ్వండి ప్రభు, పోరాడి ఎదిరించి ఓడించే శక్తిని ఇవ్వండి ప్రభు, యేసు నామములో ఆమేన్. సామెతలు 24వ అధ్యాయం, సామెతలు 24వ అధ్యాయం 27వ వచనం. బయట నీ పని చక్కపెట్టుకొనుము, ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచుము, తరువాత ఇల్లు కట్టుకొని వచ్చును. స్తోత్రం చెప్పండి. దాదాపుగా ఎవరికి నచ్చపోవచ్చు భూమి మీద సిద్ధాంతం.
ఇల్లు కట్టుకోవడం ఒక శ్రమగా, అంటే నేను చెప్పేది కేవలం రాళ్ళు ఇటుకలతో ఒక నిర్మాణం భవనం కాదు. నీ ఫ్యామిలీ, నీ కుటుంబం కట్టబడాలి, అది చెదిరిపోకూడదు. బుద్ధిమంతుని ఇల్లు వలె నీ ఫ్యామిలీ ఉండాలి. బండ మీద కట్టబడిన కొండ మీద పట్టణం వలె వెలిగించే కేంద్రంగా నీ కుటుంబం ఉండాలి. ఆమేన్. అలాంటి ఒక అద్భుతమైన గృహంగా నీ ఇంటిని కట్టుకోగలగాలంటే ఆ నిర్మాణం, ఆ నేర్పరితనం నీకు రావాలంటే, అది భారముగా, శ్రమగా, ఇబ్బందిగా కాక అది సులభంగా మారిపోవాలంటే ముందు పొలంలో పనిచేసి ఉండాలంట. ఈడేమంటాడు గుమ్మలో ఉన్నవాడు, సంఘం ఏముంది, సేవదేముంది, ఒక 1000 మంది ఉంటారు, తలకోసి చేస్తారు, ఇల్లు అంటే నువ్వు ఒక్కడవే కట్టుకోవాలి, ఇది నీది. సంఘం ఏముంది, 10 మంది 10 చేతులు అవుతుంది, నువ్వే పెద్ద హీరోవా, నువ్వు తప్ప ఎవడో లేడా, ఓ ఎర్రబడిపోతున్నావు పద్దాక. చర్చ్ అంటే 1000 మంది ఉంటారా, ఇంటికి ఎవడు ఉంటాడు, నువ్వు ఒక్కడవే, కాబట్టి ఇల్లు కట్టుకోముందా, పద్దా చర్చి అంటావేంటే అంటాడు. వీళ్ళు 100% రీజనింగ్, లాజిక్ అదిరిపోద్ది. నిజమే, మనం ఒక్కడమే అండి సంఘం, మనం అందులో ఒకళ్ళమే. మన ఫ్యామిలీకి అయితే మనం ఒక్కలమే. ముందు ఇల్లు కట్టుకోవాలి, నా కుటుంబం కట్టబడాలి. హల్లెలూయా. వీడి జీవితం అంతా తిప్పలు పెడతాడు, పని తెమలతో. అది తాగిపోతాడు, తెడ్డు తీసుకొచ్చి పడవను ఒడ్డుకు కట్టేసి తెడ్డేసినట్టు ఉంటుంది తెల్లవాళ్ళు. ఆ తోడు ఎప్పుడో ఈ ఎదరికి వెళ్దాం. మత్తు దిగాక, ఒళ్ళు పులిచిపోయాక ఒడ్డుకున్న తాడు కనపడుతుంది. ఈ లోపు నాశనం అయిపోయింది, టైం అవకాశాలు చేజారిపోయినాయి. దేవుని వాక్యం చెప్తున్న మాట, మొదట ఫలములో నీ పని చక్కబెట్టుకో, బయట ముందు వ్యవహారం చక్కబెట్టో, ఆ తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు. సులువైపోద్ది, అప్పుడు అది కార్యం సఫలమైపోద్ది. యోబు గారు అంటారే, నేను వేసిన అడుగెల్లా నేతిలో పడేను అంటాడు. ఆ నుండి బండ నుండి నూనె ప్రవాహంగా వచ్చేసేది అంటాడు. నేను తొందరగా ఎలా దొరికేసింది అంటే, నీ దేవుడు నా ఎదుటికి దాన్ని రప్పించినందునే అలాంటి జరుగుతాయి కార్యాలు. 3 నెలలు ఉపజం బాగుపడిపోవటం లేకపోతే దేవుని స్తోత్రం. ఒక యుద్ధానికి వెళ్ళి బతుకుతామా సత్తామా, బతుకుతా అటు నుంచి ఒకటి బస్తా బంగారం మోసుకొత్తం ఏముంది. 400 సంవత్సరాల బానిసత్వం ఒక్క రాత్రి తిమిలిపోవటం ఏంటి? ఎప్పటికప్పుడే భయపెట్టే అశ్షూరు సైన్యం ఒక్క రాత్రిలో 1,85,000 మంది దెబ్బ చచ్చిపోతాం ఏంటి? एक फल में अचानक चमत्कार हो जाएगा. ఏం పెద్ద అడవుడు ఉండదు. ఓ పని కట్టుకొని తోడతాం, మొదలెడితే సముద్రం ఎప్పుడు తోడతారా బాబు, తోడితే ఆడుతుంది సముద్రం. గాలి వచ్చి మొత్తం తెల్లారిపోయింది. వీళ్ళు పరిగెత్తి పూరేలు దొరుకుతాయా? ఎవరైనా దైవజనులు అయితే చిన్నప్పుడు కోడిని పట్టుకోమంటే చుట్టూ 4 కాసి తిప్పలు పడితే ఇప్పుడు గంట దొరికితే కోడి. పూరేలు ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతాయి? మోకాళ్ళు ఎత్తు కొన్ని కిలోమీటర్లు దొరికి కొన్ని కోట్లు కొద్ది పూరీలు. నువ్వు పరిగెడితే అవ్వదు పని, ఆయన సమకూర్చాలి. ఎవడికి సమకూరుతాడు? ఎవడి మీద ఉంటుంది ఆ కృప? జనుల నేటికి 3 దినములుగా నా యొద్దనే ఉన్నారు, వారి మీద నేను కనికరపడుతున్నాను. ఆయన కాలకాడు ఉన్నవాడికి, సన్నిధిలో ఉన్నవాడికి, బలిపెట్టిన దగ్గర ఉన్నవాడికి, బలిపెట్టడానికి మంతసానికి మధ్యలో పడి పరిచయం చేసేవాడు కృప వస్తుంది. నీకు ఆ తీరుబట్టు ఉండదు. ఆదివారం మాట ఏం కొత్తమే కష్టం. వచ్చేటప్పుడు ఎలాగో వెళ్ళేటప్పుడు తుపాకుంటూ దొరకకుండా పారిపోతాక సూపరు. నేను చిన్నప్పటి నుంచి పెవ్వేనండి, మరి ఎందుకో మాకు ఇంకా కనికరించలేదు. నువ్వు పెవ్వే అంటమే తప్ప ఏడున్నావు? ప్రార్థనలో కూర్చుని చచ్చిన రకమా? ఏమంటుంది వాక్యం? బయట నీ పని చక్కబెట్టుకున్నాము, ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచము, తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు. అంటే ఇల్లు కట్టుకునేంత వ్యవహారం అట పొలంలో సిద్ధపడిపోద్దంట. ఇప్పుడు అర్థం ఎవరు పొలం అంటే ఏంటి మీకు తెలుస్తుందో లేదు ఇంకానే. ఏంటిది పొలం అంటే? అంటే నీ కుటుంబానికి కావలసిన కృప. ఆమె నన్ను ఇల్లు కట్టుకునే కృప, బిడ్డల్ని చక్కగా పెంచుకునే కృప, వారికి ఒక భవిష్యత్తును సిద్ధపరిచే కృప, ఇదంతా పొలంలో సిద్ధపరచుకోవాలంట. అందుకే ఇక్కడేదో ఉరకబెట్టేస్తా కాదు, నీ సిద్ధపాటు కోసమే, నీ కొంపకే దీవెన, నీ బిడ్డలకి ఆశీర్వాదం, నీ ఇంటికే మేలు, అదంతా సిద్ధపడేది ఇక్కడ ప్రార్థన చేస్తుంటే, ఇక్కడ స్తుతులు చెప్తూ ఉంటే, ఇక్కడ ఆరాధన చేస్తూ ఉంటే, ఇక్కడ పరిచయం చేస్తూ ఉంటే సిద్ధమైపోద్దంట.
అర్థం కాక ఈడే సిద్ధపరిచిపోయి అన్ని లక్షల పూరేళ్ళు పట్టుకోవడానికి వీడు వల మీదే ఆధారపడితే అసలు వల తయారు చేస్తాక 2 జీవితాలు సరిపోవు. అన్ని లక్షల పూరేళ్ళకి సరిపడ వల ఉచ్చులన్నీ పెడితే ఎప్పుడు పెడతాడు వీడు? ఓన్ ఎఫర్ట్స్, ఇట్స్ మై హార్డ్ ఎర్నింగ్. ఎంటాక బాగుంటాయి ఆ గుమ్మలో ఉన్నోడు చెప్పే మాటలు అయ్యి. ఆడి మాటలు ఎనబాకు నువ్వు, ఆ ట్రాపులో పడద్దు అసలు నువ్వు. కృప కీర్తన గ్రంథంలో ఏమన్నాడు? గుర్రముల నరుల కాలి సత్వైంది యెహోవా ఆనందించువాడు కాదు గాని తన కృప కొరకు కనిపెట్టుకుని వారిని సంతోషించువాడు. నీ కాలి సత్తువ, నీ బలం, నీ కెపాసిటీ దేవుని కృపను బట్టి నా కాలి చేతులు ఇంకా బలం ఉందయ్యా, ఎవడిపై ఆధారపడినా నా కష్టం నేను పడతానా? పడ్డావు కష్టం. అసలు కష్టపడిపోవటం వల్లనే మొత్తం ప్రపంచం ఆశీర్వదించబడితే అసలు శ్రమజీవులు ఇంకెందుకు ఇన్ని బాధలు ఉంటారు? నీకు అర్థం సత్యం తెలుస్తలేదు నీకు. కానీ కృప తోడవకపోతే పని అవుదబ్బాయి. గాలి చీపు, గాలి సవక, సవక అంటాడు చూడు, సవక. ₹1 కారు, దానికి 4 టైర్లే, దానికి గాలి పెడతా కూడా ₹40. తీసేయి ₹40 గాలి. అన్ని డబ్బులు లెక్కకి దరిద్రమని. అది చీప్ అయినా సవకైనా అసలు అదే నడుపుతుంది. ట్యాంక్ ఫుల్ చేసావు, టైర్లో గాలి లేదు, ఎట్టి వెళ్తావు? అన్ని డబ్బులతో లెక్కేసుకోవటం కాదు. బయట నీ పని చక్కబెట్టుకో. బయట అంటే ఏదో మన లోకం అనుకునేవు. మొదట పొలములో దాన్ని సిద్ధపరచుకో, తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు. ఇల్లు కట్టబడాలి, కుటుంబం కట్టబడాలి, బిడ్డలు దీవించబడాలి, ప్రయోజకులు అవ్వాలి, దేవునికి మహిమ తెచ్చే ఒక సాక్షులుగా భూమి మీద బతకాలి. నీ తెలివితో, నీ క్రమశిక్షణతో, నీ బెత్తంతో, నీ బెల్ట్తో, నీ డబ్బులతో, నీ తిండితో అంతా పూర్తి అవ్వదు మొత్తం అంతా. నేను అసలు ఎలాగైనా లైన్లో పెట్టేస్తాను మా ఊనంటే అసలు ఇప్పుడు లైన్లో కొత్తలేదు. లైన్లో ఉన్న మేసం కూడా తిప్పేసావు కదా నువ్వు. అది వంకర తిరిగిపోయింది, ఆడు అంతకన్నా తిరిగిపోయాడు. మళ్ళీ పనులు మానేస్తే బెటర్ అని నేను తెలుగు మరి చిన్న పెద్దను చెప్తున్నానండి. ఎంత గమనమాట చెప్పాడు. నువ్వు లోనికి వచ్చినప్పుడు అట్లా ఎట్టా పొలంలో పనిచేసి ఉంటే, దాన్ని సిద్ధపరిచి ఉంటే, అక్కడ ప్రయాసపడి ఉంటే, అప్పుడు నీ కొంపకెళ్ళినప్పుడు ఒక దీవెన. నువ్వు లోనికి వచ్చినప్పుడు దీవించబడతావు. ఎక్కడి నుంచి? సినిమా హాల్ నుంచి లోనికి వచ్చానా? ఆదివారం కూడా క్రికెట్ ఆడుకొని వచ్చానా? గొల్లువానిపల్లి సంఘంలో ఒకడాలగా తగలబడ్డాడు. ఆదివారం రోజు క్రికెట్ మ్యాచ్కి వెళ్ళిపోతున్నాడు అంటాడు. నేను ఆ పిల్లని అడిగితే ఏడుతుంది ఆ పిల్ల. ఓ రోజు గట్టిగా అసలు ఏంటి సంగతి అంటే, ఆదివారమే మ్యాచ్లు పెడుతున్నారంట, ఫ్రెండ్స్ అందరూ ఆ రోజే ఆడుతున్నారంట. మా ఆయన లేకపోతే అసలు ఆ టీమే ఉండదంట. నీ గురించి ఎంతమంది పాడైపోవాలా, నీ గురించి ఎంతమంది నిరాశపడాలి, ఎంతమంది బాధపడతారంటే వీడు లేదు నేనే నాశనం అయిపోతానని వెళ్తున్నాడంట. వీడు పెద్ద సిలువ యోధుడు, సైతానికా బేట అని గ్యాగేసి ఈ సంపాదించేసాను. నువ్వు శుభ్రంగా కుదురుకుంటున్నావు అని చెప్పేసి నీకు మేము మంచి బిడ్డను తీసుకొచ్చి పెళ్లి చేస్తే మా సాక్ష్యం పాటు చేస్తారు. సైతానా? వాళ్ళు మ్యాచ్కి వెళ్తే భుజాల మీద ఎత్తుకొచ్చి గౌండ్లో తీసుకొచ్చారంట. మరి అదే టార్గెట్ అయితే లాస్ట్లో కూడా ఎత్తుకొస్తాం కదా మేము. అసలు భుజాల మీద మొత్తమే టార్గెట్ ఏంట్రా? అలాగా పనికి మళ్ళీ మాట్లాడు బాగా. ఈ మధ్య వస్తున్నాను నేను కుదురుగా. నువ్వు లోపలికి వచ్చినప్పుడు అంటే బయట ఏమి చక్కపెట్టి వస్తే పొలములో బయట నీ పని చక్కబెట్టు, ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచు, తర్వాత ఇల్లు కట్టుకో. పర్ఫెక్ట్ సెట్ అయింది అది. ప్రార్థనకి వెళ్ళిన వాడు అయితే, మోకరించిన వాడు అయితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇస్సాకు ఇల్లు కట్టబడి ఒక ఇంటిగా కట్టబడాడు లేదు? ఇస్సాకు మాట్లాడలేదు మీరేమ్మా? ఎలా కట్టబడ్డాడు? matrimonial.com హై ప్రొఫైల్. ఆడెవడోనండి దాదాపు 15 మ్యారేజ్ బ్యూరోలకు ఇచ్చాడంట ఫోటోలు. ఒక్కొక్కడు 10 ఫోటోలు పంపుతున్నాడు. ఇవన్నీ ఫోటోలు బల మీద పరుచుకొని కూర్చున్నాడు.
అందులో దేవుని బిడ్డలేరి, దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళు లేరు. అసలు దేవుని చిత్తం ఏది? ఎండిన ఎముకలు లోయలోకి వెళ్ళి ఎముకలు తెచ్చుకుంటా వెంటరా. నీ ఎముక ఏదిరా సన్నాజని నీకు ఎమ్మాలి బుద్ధిలే. దేవుడు ఎలా ఇచ్చాడు? గాఢ నిద్ర కలుగజేసి కళ్ళు తెరిచేపటి తెచ్చిపెట్టాడు. అంతరాధం ఏదేళ్ళు సంచరించచ్చు. నా తోడేది నాయన? నా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ వ్యక్తి ఎవరు నాయన? దాని మీద ఎక్కువ ప్రార్థన కూడా చేసేస్తున్నాడు ఇప్పుడు. అవ్వమ్మకైనా ఆదాముకైనా ముందు దర్శనంలో కనపడ్డా? ఆదాము ప్రార్థిస్తుండగా అవ్వ కనపడాను. ఓ నా ఎముక, మరి నీకు ఎందుకు వచ్చేస్తానే దర్శనాలు? బీపీ వచ్చేద్ది నాకు. ఒకటి చిన్నగా ఒక అమ్మాయి వైపు ఆకర్షించబడ్డాడు. ఇక పిల్లని ఎట్టని పెళ్లి చేసి అనుకున్నాడు. మరి నేను ఉన్నాను కదా దుర్మార్గుడికి, ఆడికి కనబడుతున్నాను. నా దగ్గర ఎట్ట పాస్ అవ్వటం? ఇప్పుడు ఆడొచ్చి అంటాడు అంటే ఈ బార్డర్ క్రాస్ అవుతాడు, ఏ దేశం వెళ్ళిపోవచ్చు, ఆడి ప్లాన్ అది. మరి నేను అక్కడ ఉన్నాను ఎదురుకుండా. అన్నా ఎందుకో ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నారు. ప్రార్థించినప్పుడల్లా సంథింగ్ ఈస్ టెల్లింగ్ ఇన్ మై హార్ట్ దట్ షీ ఈస్ ద రైట్ పర్సన్ ఫర్ యూ అంటే నేను అన్నాను, నీ అంతరంగ పురుషుని స్వరం విన్నావా? ఎస్ అన్నాడు. మరి ఆ కృప నీకే ఉంటుందా నాకు కూడా ఉంటుందా అన్నాను. అవి మీకెందుకు ఉండదు అన్నాడు. సాగు కొట్టి చెవులు మొయ్యమని చెప్తుంది నాకు లోపల. అంతేనా అంటే పనికి మాలినోడా, గోవులు బగిలిపోతే పనికి మళ్ళీ అసలు వీడికంట ఒక పిల్ల నచ్చేసింది, వీడికి ఇంట్రెస్ట్ వచ్చింది. సంబడి ఈస్ టెల్లింగ్ ఇన్సైడ్ ఆఫ్ మీ దట్ షీ ఈస్ ద రైట్ పర్సన్. దట్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ సెయింగ్ దట్ యు ఆర్ ద రాంగ్ పర్సన్. యు నాస్టీ ఫెలో, షట్ అప్. చేసిన వారం సాలుగా నోరు మూసి ఆ ఫోటోలు అవతల పడేసి డిలీట్ చేసేసి నెంబర్లో ఏయ్ అది ఒక్క బిడ్డ అమ్మానంది నాకు. వందనాలు. కూరగాయలు అందరూ అంటారు అవునా? నేను ఏయ్ వినబడుతుందన్నమాట. మొదట ఫలములోని పని సిద్ధపరచుకో, దేవుడి కార్యం చేస్తాడు. ఆదాం ఏం చేస్తాడండి? దేవుని ఇంటిని కాచుటకును సేద్యపరచుటకును తోటలో పెడితే ఆ పనిలో ఉన్నాడు ఆయన. దేవుడే వచ్చి నిద్రపూర్చి భాగస్వామిని చెల్లిపోయాడు. నీకు తెలియకుండా నీ పరోక్షంలో దేవుడు చేయవలసిన కార్యం అది. నీకేం పని అది? ఓ సలహా ఇవ్వనా? ఓరు మీ మౌనం నశించును గాక. సలహా ఇవ్వనా? దేవుని పనిలో మీరు జోక్యం చేసుకోకండి. ఆయన పని ఏం చేస్తాడు? ఆయన చేత కదా, ఆయన మర్చిపోతాడా, ఆయన కుదరదా? లేకపోతే నీ సలహా లేకపోతే పెద్ద లాజ్ వచ్చేది. ఇప్పుడు ఆయన చేస్తాడరా బాబు ఆయన పని. ఆయన మరి ఎలాగైనా పెళ్ళిళ్ళు వచ్చింది కదండి, మరి మీరు ఏదో ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఈ ఆలోచన పరీక్షలో అప్పుడు ఎడితే నువ్వు సూపర్గా ఉండవు. తెల్లారిపోతున్న పరీక్ష పెట్టుకుని ఏంటి దాకా పొరులుతున్నావు మంచం మీద, అప్పుడు సోయలేదు నీకు. ర్యాంకు చూస్తే ఈ చివరికి వచ్చేసింది ర్యాంక్. పేపర్ సరిపోలేదు, ర్యాంక్ మండిపోను. ఇంజనీరింగ్ ఎంత వచ్చిందండి? 15 లక్షలు వచ్చిందండి. అదొక ర్యాంకా? ఎక్కడ రాసుకొచ్చేవారు అంత పెద్ద అంకి? అయ్యి అప్పుడు సోయి ఉండదు. మరి తగిన వయసు వచ్చింది కనుక మేము ఈ ఆలోచన దానికోసం వాడు కూటమి పెట్టాడు. నీకు ఎలాంటి భాగస్వామి కావాలో, ఏ హైట్లో ఉండాలో, ఎంత తెల్లగా ఉండాలో, ఎంత ఎత్తులో ఉండాలో అడుగు. ప్రభువుని అడిగితే ఇస్తాడు. ఆడు దాని మీద 2 గంటల ప్రసంగం చెప్పి 500 మంది పిల్లలను పాటు చేశాడు. జీవిత భాగస్వామి కొరకు ప్రార్థన చేయకూడదు అనే బోధన ఏం చేయట్లా. ఇక ఆ పని మీద ఉండొద్దని చెప్తున్నాను. తప్ప ఇంకొకటి ఉంటాడు మళ్ళీ ఎత్తెత్తని చెప్తాడు ఒక వీడియో, ఇంకొకటి మళ్ళీని ఆడికి పలకతమే కుదరదు. అది వాక్యించడం అంటే తప్పు చేస్తాను. ఇంతకు నేను చెప్పింది తప్పు ఏంటంటే ప్రేమ వివాహాలకి వ్యతిరేకంగా చెప్పానంట. మరి ఆడు ఎందులో పడిపోయాడు? నా మీద బీపీ కారణం ఏంటంటే ఫస్ట్ రోజు కూడా చేస్తాడు అనుకో, ఫస్ట్లో బీపీ మాత్రం ప్రేమ వివాహాలకి వ్యతిరేకంగా చెప్పాడు. ఆడి సిద్ధాంతం ఏంటంటే బైబిల్ అంతా ప్రేమే కదా, నేను కూడా ప్రేమలో పడవచ్చని. సువార్త చెప్పి ప్రసవేదన పడి 4 ఆత్మలు కట్టి ఒక సంఘాన్ని కట్టి తిప్పలు తెలుస్తుంది. చర్చకు ఉండాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ప్రేమించుకుని వీళ్ళు ఒక్కొక్క లంకాలు తిరిగి వాళ్ళందరూ వచ్చి ఆచారం బల్లో పాలు పొందితే నొప్పి తెలుస్తుంది. అడిగి
రూపాయలు చైనా ఫోను వాగుతగ్గ నొప్పి ఉంటుంది. ప్రభు అందరినీ కాపాడుగా. లోనికి వచ్చినప్పుడు నా మీద పడి ఎడుతుంది తప్ప నీకు ఇది కొంపకెళ్ళరా తిన్నగానే. పొలంలో సిద్ధపరచు, అక్కడ తెలుస్తుంది నీకు. ఆ పొలంలో తిప్పలు పడ్డందుకే ఆదాము గారికి ఎక్కిలేసిన భాగస్వామి, పొలంలో ప్రార్థన చేస్తూ కట్టినందుకే ఇస్సాకుకి అద్భుతమైన భాగస్వామి, పొలంలో తిప్పలు పడ్డందుకే రూతమ్మకి ఎక్కిలేసిన యజమాని. ముందు పొలంలో ఎడితే ఉన్న సెట్ అవుతుంది లైఫ్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.